హలో నమస్తే, నేను మీ సురేష్ యాదవ్. రాయల్ మీడియాకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఉప్పల్లో సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే ఈటల రాజేందర్ వర్గీయులు దళితులపై దాడి. నిజంగా రాజేందర్ సార్ ఇంత దుర్మార్గంగా ఉరగట్టినారా సార్? మీరు అసలు వాస్తవాలు ఏందో తెలుసుకుందాం. ఏంది హెడ్డింగ్ చూడండి, ఇది చూడు. దళితులపై దాడి చేసిన ఈటల అనుచరులు, దళితులపై దాడి చేసిన ఈటల అనుచరులు అని చెప్పేసి ప్రధాన హెడ్డింగ్ పెట్టారు కొంతమంది. ఎందుకు ఈటల రాజేందర్ గారి మీద కుట్ర జరుగుతుంది, ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే దొరలు, ఎవరైతే రెడ్డి రూపంలో ఉన్న దొరలు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారు, బీసీ అణగారిన వర్గాల ఆకాంక్ష ఈటల రాజేందర్ గారు, ప్రశ్నించే గొంతుక ఈటల రాజేందర్ గారు, అసెంబ్లీ టైగర్ గా పేరొందించినటువంటి ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడం కోసం రేవంత్ రెడ్డి అండ్ కో మీడియా దుష్ప్రచారం చేస్తుంది. ఎందుకు చేస్తుందో నేను చెప్తా. ఆడ చూస్తాం కదా, ఇప్పుడు మనం ఈటల రాజేందర్ సంబంధించిన దళితుల మీద దాడి అని చెప్పేసి వాళ్ళు పెట్టారు కదా. ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. ఒక్కసారి చూడండి ప్రజలారా, ఎంత దుర్మార్గమో చూడ్రి. ఈయనెవరు? ఈయన ఎన్నికల ప్రచారంలో, ప్రణీత్ రావు ఎన్నికల ప్రచారంలో ఈయన సంపత్రావు ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు కలిసిండు? పొన్నం ప్రభాకర్ని కలిసిన నేతలు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్. చూడు, యూత్ కాంగ్రెస్ లీడర్ తిప్పారపు సంపత్. ఈ సంపత్ దళితులకు అన్యాయం చేసినది ఎట్లయితే పెడతారు ప్రెస్ మీట్? కాంగ్రెస్ నేతను పెట్టుకోవచ్చు కదా. కాంగ్రెస్ నేత పెట్టుకోకుండా చూడు, యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా తిప్పారపు సంపత్. ఎవరు ఈ సంపత్? మన ఉప్పల్ల ప్రెస్ మీట్ పెడడానికి ఈయన కాంగ్రెస్ గూండాలను తీసుకొచ్చిన గూండా ఈయన సంపత్. చూడ్రి, ఎవరి సంపత్? పొన్నం ప్రభాకర్తో సంపత్, తిప్పారపు సంపత్. ఇగో చూడ్రి, కాంగ్రెస్ నేతలను పెట్టి ఇది చూడ్రి, కాంగ్రెస్ నేత సంపత్. ఈయనే మన బల్మూరు వెంకట్తో సంపత్. ఒగ్గిట్లా ఈయన చూడు సంపత్. వీళ్ళు ఏం చేశారంటే దుర్మార్గంగా ఏం చేశారు? మొన్న మైక్ టీవీ, ఈ టీవీ ఎవరిది? అప్పిరెడ్డిది. మైక్ టీవీ అప్పిరెడ్డిది. ఈయనే దళితుల గురించి, దళితుల మీద దాడి చేసిండని బ్రేకింగ్ చేసి మొత్తం సోషల్ మీడియాలో ఈయన చేసిండు. అంటే ఒక బడుగు బలహీన వర్గాల తెలంగాణ ఉద్యమకారుడు ఓర్వలేక మల్కాజ్గిరిలో ఓడగొట్టడం కోసం ఇట్లా డ్రామాలు, ఈ రకంగా డ్రామాలు. సో ఇది వీళ్ళ జీవితం. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ఈటల రాజేందర్ మీద రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, బీఆర్ఎస్, కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు. ఈటల రాజేందర్ మల్కాజ్గిరి లోక్సభ నుంచి ఓడగొట్టాలని డబ్బు సంచలతో వేల కోట్ల రూపాయలతో తిరుగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇగో దళితులం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు నిజంగా హుజరాబాద్ లో నిజంగా దళిత బంధు ఎవరి వల్ల వచ్చింది? నిజంగా దళితులకు న్యాయం జరిగింది రేవంత్ రెడ్డి వలన. హుజరాబాద్ లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్రం మొత్తం కూడా దళిత బంధు కేవలం ఈటల రాజేందర్ వల్లనే వచ్చింది. దళితులకు ఈటల రాజేందర్ వల్లనే న్యాయం జరిగింది. ఆయన ఎన్నికల వల్లనే న్యాయం జరిగింది. ఇలాగపోతే రేవంత్ రెడ్డికి వాళ్ళను, ఉత్తమ్ కుమార్ వాళ్ళను, కేటీఆర్ వాళ్ళను రాలేగా దళిత బంధు ఈటల రాజేందర్ గారి బై ఎలక్షన్ రావడం వల్లనే
ఇవాళ దళితులకు న్యాయం జరిగింది. సో ఈ రకంగా ఈ దుష్ప్రచారాన్ని అందరూ కూడా తిప్పికొట్టి ఈటల రాజేందర్కి భారీ మెజార్టీ. అరే ఇవాళ మీకు తెలుసో తెలియదో, ఇంటికి వెళ్తే అన్నం పెట్టే వ్యక్తి, తనతో పాటు కూర్చొని అన్నం పెట్టే ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. తన ఇంట్లో వంట చేసిన పని మనిషితో సహా పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెడతాడు ఈటల రాజేందర్ గారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇంటికి పో, కనీసం మంచినీళ్ళు పోయారాడ, టీ కూడా పోయారు. లేకపోతే బట్టి ఇంటికి పో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి పో, లేకపోతే పొన్నం ప్రభాకర్ ఇంటికి పో, లేకపోతే కేసీఆర్ ఇంటికి పో, కేటీఆర్ ఇంటికి పో, ఎవరి ఇంట్లోకి పోయినా గిన్ని మంచినీళ్ళు ఇవ్వరు. కానీ ఈటల రాజేందర్ ఇంట్లో ఒక అన్నదానంగా, ఎప్పుడు అన్నసత్రంగా, ఎప్పుడు ప్రతి వాళ్ళకి తన ఇంట్లో అక్కడ కార్యకర్తలకు పెట్టే ఫుడ్నే తన ఇంట్లో తినే వ్యక్తి ఈటల రాజేందర్. ఇంట్లో వంట చేసిన పని వాళ్ళతో సహా, ఇంట్లో ఉన్న వంట మనిషిని, ఇంట్లో ఉన్న పనిచేసే వ్యక్తులతో సహా పక్కన కూర్చోబెట్టుకొని అన్నం తినే గొప్ప వ్యక్తి, అన్నం తినే గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు. చరిత్ర ఇది, చాలా చరిత్ర. ఈటల రాజేందర్ గారికి నాకు వ్యక్తిగతంగా వేరే ఉండొచ్చు, నాకు సంబంధం వేరే కావచ్చు, కానీ మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం ఉన్న ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అలాంటి వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా గెలిపించే బాధ్యత మనందరిది. ముఖ్యంగా మల్కాజ్గిరి ఓటర్ ప్రజలారా, ఒక్కసారి ఈటల రాజేందర్ చరిత్ర తెలుసుకొని ఓటేయండి, ఆయనను గెలిపించండి, భారీ మెజార్టీతో గెలిపియండి. మీ మల్కాజ్గిరిలో దాదాపుగా అల్వాల్లో, ఆయన ఉన్నంతకాలం అల్వాల్లో ఉన్నాడు, ఆయన లోకల్. ఇప్పుడు షామీర్పేటలో నివాసం ఉంటున్న వ్యక్తి మీ పక్కనే ఉంటాడు, 24 గంటలు మీరు ఎప్పుడు పోయినా ఉండే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కరోనా సమయంలో సేవలు అందించిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కాబట్టి నేనేదో బీజేపీ తరపునో లేకపోతే ఇంకో తరపునో కాదు, అన్నం పెట్టే వ్యక్తి, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టే వ్యక్తి, అన్నం విలువ తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి గెలిపియమని చేతులు జోడించి కోరుకుంటున్నా. మీరు దయచేసి ఈ వీడియోని షేర్ చేసి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి, ఈటల రాజేందర్ గారు గొప్పతనం తెలవాలి. కాబట్టి ఆయన గొప్పతనం, ఈ దళితులు ఈ బీసీ వర్గాలు, రెడ్లలో కూడా పేద రెడ్లు ఆయన తరపున ఉన్నారు. ఆయన పేద రెడ్ల గురించి కూడా ఆలోచిస్తాడు. కాబట్టి దయచేసి మీరంతా ఈటల రాజేందర్కి మద్దతుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను.